మనకి ఈ బంగారం ఏదన్నా కొనుక్కున్నప్పుడు తయారీ కాస్ట్ దూల తీరిపోతుంది. అలాగే తరుగు కాస్టు దూల తీరిపోతుంది. ఈ తయారీ కాస్ట్ దాదాపుగా 10% 15% మజూరీల పేరుతో వసూలు చేసేటటువంటి 3% ఉండేది కొన్ని, ఆ పైన ఉండే వాటిని బట్టి ఉంటుంటది. అయితే ఇప్పుడు బంగారం వ్యాపారులు మరి అదంతా అబద్ధం చెప్తున్నారా? ఎందుకంటే తమిళనాడు ప్రభుత్వం ఉంగరాలు వాళ్ళకి అక్కడ అప్పుడే పుట్టిన బిడ్డలకి ఉంగరాలు ఇద్దాం అనుకుని గవర్నమెంట్ హాస్పిటల్‌లో పుట్టిన బిడ్డలకి. అలాంటి కాంట్రాక్ట్‌ని దక్కించుకున్నటువంటి 'జోయ లూకాస్' వాడు ఉంగరానికి తయారీ ఖర్చు పైసానేనట. మరి వీడు దాతృత్వమా? లేకపోతే ప్రజల్ని ఇంతకాలం మోసం చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం తాయ్ మామన్ తంగమోతిరం పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టే పిల్లలకిచ్చే బంగారు ఉంగరం తయారీ ఖర్చు ఒక్క పైసా అట. ఒక్కో ఉంగరానికి మజూరీని పైసాగా పేర్కొంటూ జోయ లూకాస్ సంస్థ టెండర్ దక్కించుకుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సెప్టెంబర్ 15 ప్రారంభించబోతున్నాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూన్ 22 నుంచి పుట్టిన ప్రతి శిశువుకి గ్రాము బరువున్న ఉంగరాన్ని అందజేయబోతున్నాడు. తొలి విడతగా జూన్ నుంచి సెప్టెంబర్ దాకా 4 నెలలకు గాను 1,28,499 ఉంగరాలను కొనుగోలు చేసిన తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా జూలై 14 టెండర్లు పిలిచారు. బంగారం ధరను మినహాయించి ఒక ఉంగరానికి అయ్యే ఖర్చును సంస్థల టెండర్లో వెల్లడించాల్సి ఉంది. జోయ లూకాస్ అత్యంత తక్కువ బిడ్, ఒక్క ఉంగరానికి పైసా వేసింది. తక్కువ ధరను మ్యాచ్ చేసేందుకు టెండర్లో పాల్గొన్న ఇతర కంపెనీలకు అవకాశం ఇచ్చారు. దీనికి కళ్యాణ్ జ్యువెలర్స్ మాత్రం ముందుకొచ్చింది. దీంతో మొత్తం ఆర్డర్లో 70% జోయ లూకాస్కి, మిగిలిన 30% కళ్యాణ్ జ్యువెలర్స్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అన్ని ఖర్చులు లెక్కిస్తే ఉంగరానికి దాదాపు 1,050 ఖర్చు అవుతుందని వ్యాపారులు చెప్తున్నారు. సంక్షేమ పథకానికి మద్దతు ఇచ్చేందుకే అట్లా తక్కువ ధర కోట్ చేశామని వాళ్ళు చెప్తలేదు, ప్రజలు భావించేయాలి అని అడుగుతున్నారు.